ఒక రాత్రి పెద్ద పార్టీలో అందరూ సరదాగా గడుపుతుండగా ఒక్కసారిగా మాధవి అనే మహిళ గట్టిగా అరిచి తన భర్త రాజేష్ మీద ఆరోపించింది. నువ్వు ఇంకో మహిళతో ముద్దు పెడుతున్నావు అని. అందరూ షాక్ అయ్యారు. రాజేష్ వెంటనే అది నిజం కాదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అని చెప్పినా మాధవి ఒక్క మాట వినకుండా కోపంతో ఉండిపోయింది. ఆమె ఆ మహిళ లాలీపాప రంగు, రాజేష్ నాలుక మీద రంగు ఒకటే అని చూపించి ఇది సాక్ష్యం అంది. వెంటనే రాజేష్ను పార్టీ నుండి బయటకు పంపేసి గూఢచారి ఏజెన్సీని పిలిచింది. నా భర్త మోసం చేస్తున్నాడో లేదో మీరు సాక్ష్యాలు తెచ్చి చూపించండి అని ఏజెన్సీకి చెందిన ఏజెంట్లు గిరీష్, దినేష్ చాలా తెలివిగా ఒక ప్లాన్ వేశారు. మొదట రాజేష్ను ఇంటికి పిలిపించేందుకు మాధవి అతనికి పైపు పగిలిపోయింది అని చెప్పమని సూచించారు. తద్వారా అతను బయటికి వెళ్లకుండా ఆగిపోతాడు. కాని ఏజెంట్లలో ఒకరు రాజేష్ ఫోన్లో మరో మహిళతో మాట్లాడి రేపు మధ్యాహ్నం కలుద్దాం అని నోట్ బయటకు వచ్చినప్పుడు అతి జాగ్రత్తగా ట్రాప్ సెట్ చేశారు. వారు రాజేష్ కలిసే ప్రదేశం రోడ్డు నంబర్ 5, ఫ్లాట్ నంబర్ 37 తెలుసుకున్నారు. మాధవి కోపంతో అక్కడికి పరిగెత్తి వెళ్ళింది. కాని ఏజెంట్లు గమనించారు. మాధవికి ముందే ఈ అడ్రస్ తెలిసింది. అసలు ఈ విషయం వారికి అనుమానం తెప్పించింది. వాళ్లు రహస్యంగా ఆరతీసి అసలు నిజం బయటపెట్టారు. మాధవినే తన భర్తను తప్పుగా ఫ్రేమ్ చేయడానికి ప్లాన్ వేసింది. కారణం అతని ఇల్లు, కారు, డబ్బు మొత్తం తనదే చేసుకోవడం. మాధవి తన భర్తను మోసం చేస్తున్నాడని నిరూపించేలా నకిలీ సాక్ష్యాలు సృష్టించింది. ఏజెంట్లు ఆనుకు కౌంటర్ ప్లాన్ వేశారు. ఒక నకిలీ కోర్టు సీన్ ఏర్పాటు చేసి మీ కేసు గెలిచింది, అన్ని ఆస్తులు, డబ్బు నీదే అని నమ్మించారు. మాధవి చాలా సంతోషంగా ప్లాన్ సక్సెస్ అయిందని భావించింది. కాని ఆ వెంటనే ఏజెంట్లు నవ్వుతూ ఇది ఫేక్ కోర్ట్, అసలు నువ్వే మోసగత్తే అని మేము రుజువు చేశామని చెప్పారు. మాధవి షాక్ అయి ఏమీ మాట్లాడలేకపోయింది. చివరికి రాజేష్ తిరిగి తన ఇల్లు, కారు, డబ్బు అన్నీ పొందాడు. మాధవి ఖాళీ చేతులతో బయటికి వెళ్ళిపోయింది. ఈ సంఘటనను చూసి అందరూ ఒకే పాఠం నేర్చుకున్నారు. ఎవ్వరినైనా మోసం చేయాలని ప్రయత్నిస్తే చివరికి ఆ మోసం తామే ఎదుర్కోవాల్సి వస్తుంది.